వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను మిరాని. ఇరుముడి ఇప్పుడు ఈ సినిమా మీదే అందరి కళ్ళు. మన మాస్ మహారాజా ఆయన సినిమాల్లో ఎంత ఎనర్జీ ఉంటుంది అంటే థియేటర్స్ లో విజిల్స్. కానీ ఎందుకు ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు సరిగ్గా ఆడలేదు? సో ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకు రాబోతున్నాడు. అదే ఇరుముడి. అది కూడా ఫ్యామిలీ సినిమాల బెస్ట్ దర్శకుడు శివ నిర్వాణాది కాబట్టి ఎక్స్పెక్టేషన్ సూపర్ గా ఉన్నాయి. అయితే నిన్ననే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసి ఆ హైప్ ని ఇంకాస్త పెంచారు మేకర్స్. సో మరి ఇరుముడి ట్రైలర్ విశేషాలు చూద్దామా? మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముడిపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కుటుంబ కథలకు తనదైన శైలిలో భావోద్వేగాలను జోడించే దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా బాలనటి బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఆగస్టు 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్ ను చూసిన తర్వాత ఈ సినిమా కేవలం అయ్యప్ప స్వామి దీక్ష లేదా ఇరుముడి నేపథ్యంతో మాత్రమే ఉండదని, దానికి తోడు కుటుంబ బంధాలు, తండ్రి ప్రేమ, సామాజిక సమస్యలు, భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్ అన్ని కలిసిన కథగా రూపొందిందని స్పష్టమవుతోంది. సినిమాలో రవితేజ త్రినాథ్ అనే పాత్రలో కనిపించనున్నారు. సాధారణంగా ఆయన చేసే ఎనర్జెటిక్ కామెడీ పాత్రలకు భిన్నంగా ఈసారి ఎంతో లోతైన భావోద్వేగాలు ఉన్న పాత్రను ఎంచుకున్నారు రవితేజ. త్రినాథ్కు మద్యం అలవాటు ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా, భార్య ఎంత మందలించినా ఆ అలవాటును వదల్లేడు. అయితే అతని జీవితంలో ఒకే ఒక బలహీనత అతని కూతురు మణికంఠ. ఆమె అంటే అతనికి అపారమైన ప్రేమ. తన కూతురి కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండే తండ్రిగా ట్రైలర్లో ఆయన పాత్ర కనిపిస్తుంది. త్రినాథ్ వ్యక్తిత్వంలో మరో ఆసక్తికరమైన అంశాన్ని దర్శకుడు చూపించారు. ఏడాది పొడవునా మద్యం సేవించే వ్యక్తి అయినప్పటికీ అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టే 41 రోజుల పాటు మాత్రం పూర్తి నియమ నిష్టలతో జీవిస్తాడు. ఆ సమయంలో భక్తితో దీక్షను పాటిస్తూ జీవితాన్ని గడుపుతాడు. ఈ రెండు విభిన్న కోణాలను ఒకే పాత్రలో చూపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. త్రినాథ్ నివసించే గ్రామంలో సరైన పాఠశాల లేకపోవడంతో తన కూతురిని పక్క గ్రామంలోని స్కూల్కు పంపించి చదివిస్తాడు. ఆమె మంచి భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ అదే సమయంలో ఆ ప్రాంతంలో వరుసగా చిన్నారులు, యువతులు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ సంఘటనలు గ్రామంలో భయాందోళనలు సృష్టిస్తాయి. హత్యల వెనుక ఎవరున్నారు? వాటికి త్రినాథ్కు ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు ట్రైలర్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. హత్యల మిస్టరీతో పాటు తండ్రి ప్రేమను దర్శకుడు సమతుల్యంగా చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఒకవైపు తన కూతురి భద్రత కోసం పోరాడే తండ్రి, మరోవైపు సమాజంలో జరుగుతున్న నేరాలను అడ్డుకునే వ్యక్తిగా రవితేజ పాత్ర కనిపిస్తోంది. అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలోనే ఈ సంఘటనలు జరగడం కథలో మరింత ఉత్కంఠను కలిగిస్తోంది. ట్రైలర్లో కనిపించిన మరో ముఖ్యమైన అంశం తండ్రి కూతురు మధ్య ఉండే భావోద్వేగ అనుబంధం. మణికంఠ పాత్ర చుట్టూనే కథ ఎక్కువగా తిరిగేలా కనిపిస్తోంది. తన కూతురి కోసం ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కొనే తండ్రిగా రవితేజ నటన ప్రత్యేకంగా నిలిచేలా ఉంది. కుటుంబ భావోద్వేగాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ అంశం బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ట్రైలర్లో రవితేజ చెప్పిన కొన్ని సంభాషణలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రతి ఆడపిల్లల్లో తన కూతురినే చూసుకుంటానని ఆయన చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. మహిళల భద్రత, తండ్రి ప్రేమ, కుటుంబ విలువలను ప్రతిబింబించేలా ఈ సంభాషణలు రూపొందించినట్లు తెలుస్తోంది. రవితేజ నటన గురించి ఇప్పటికే అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గత కొన్ని చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆయన తన వయసుకు తగ్గ పరిణితి చెందిన పాత్రను ఎంచుకున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. యాక్షన్తో పాటు భావోద్వేగాలను సమానంగా వ్యక్తీకరించే అవకాశం ఉన్న పాత్ర కావడంతో నటుడిగా ఆయన మరోసారి తన ప్రతిభను చూపించనున్నారనే అంచనాలు ఉన్నాయి. కథానాయిక ప్రియా భవానీ శంకర్ కూడా కథలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్లో ఆమెకు ఎక్కువ సమయం లేకపోయినా కుటుంబ కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే బేబీ నక్షత్ర నటన కూడా ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు సంగీత దర్శకుడు బివి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్ కు ప్రధాన బలంగా నిలిచింది.
ప్రతి భావోద్వేగ సన్నివేశానికి తగిన సంగీతాన్ని అందిస్తూ ట్రైలర్ ప్రభావాన్ని మరింత పెంచారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సంగీతం ఉత్కంఠను పెంచగా, తండ్రి కూతురు సన్నివేశాల్లో మృదువైన సంగీతం భావోద్వేగాన్ని బలంగా చూపించింది. ఇప్పటికే విడుదలైన విల్లాలి వీరుడు పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయ్యప్ప భక్తి నేపథ్యంలో రూపొందించిన ఈ పాట సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. థియేటర్స్ లో ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. దర్శకుడు శివ నిర్వాణ ఇప్పటి వరకు భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే చిత్రాలను తెరకెక్కించారు. ఈసారి అదే భావోద్వేగాలకు థ్రిల్లర్, యాక్షన్, భక్తి అంశాలను జోడించి కొత్త తరహా కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించినట్లు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. కథలో సస్పెన్స్ ను చివరి వరకు కొనసాగించేలా ఆయన కథనాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చాలా మంది రవితేజ కెరీర్లో ఇది మరొక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన నటన, భావోద్వేగ సన్నివేశాలు, కథలోని వైవిధ్యం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా మారనున్నాయని కామెంట్లు చేస్తున్నారు.